సో, ఈరోజు మ్యాక్స్ స్మైల్ డెంటల్ స్పెషాలిటీస్ యొక్క సెకండ్ యానివర్సరీ. సో, మేము సుమారు ఒక 2 ఇయర్స్ నుంచి పిఠాపురంలో ప్రాక్టీస్ చేస్తున్నాము. సో, ఈ 2 ఇయర్స్‌లో వి కంప్లీట్‌లీ అప్‌డేటెడ్ అవర్‌సెల్వ్స్. బోత్ క్లినికల్‌గా గానీ, పేషెంట్స్‌ని ట్రీట్ చేయడంలో గానీ, ఈవెన్ ఎడ్యుకేటింగ్ దెమ్. సో, పేషెంట్‌కి ట్రీట్ చేయడమే కాకుండా వాళ్ళకి అవేర్‌నెస్ క్రియేట్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్. సో, ఒక డిసీజ్ రావడానికి గల కారణం ఏంటంటే, అందులో ఉండే డూస్ అండ్ డోంట్స్ తెలియకపోవడం వల్ల, అవేర్‌నెస్ లేకపోవడం వల్ల మోస్ట్‌లీ ద మెయిన్ రీజన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన ఓరల్ హైజీన్ ఎలా మెయింటైన్ చేసుకోవాలో తెలియకపోవడం వల్ల కూడా ఓరల్ హెల్త్ ఇష్యూస్, గమ్ ఇష్యూస్ వస్తున్నాయి. డెంటల్ కేరీస్ వస్తూ ఉంటుంది. సో, ఈ సందర్భంగా మీకొక సిట్యుయేషన్ షేర్ చేసుకుంటాను. సో, నేను మొన్న హైదరాబాద్ నుంచి ట్రావెల్ చేస్తున్నాను ట్రైన్‌లో. ఆహ్, సర్ప్రైజింగ్‌లీ నా ముందు ఒక చిన్న బాబు ఒక 8 ఇయర్స్ అలా ఉంటాయి. హీస్ ట్రావెలింగ్ సమ్‌వేర్ లైక్ ఫ్రమ్ ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకి హీస్ ట్రావెలింగ్ విత్ హిస్ మామ్ అండ్ యంగర్ బ్రదర్‌తో. సో, కాసేపటికి హి లిటరల్లీ ఓపెన్డ్ హిస్ ఫోన్, మామ్స్ ఫోన్ అండ్ చెకింగ్ హిస్ యాంటీరియర్ టీత్. ఫ్రంట్ టూత్ చెక్ చేసుకుంటున్నాడు. ఆహ్, మమ్మ నాకు ఫ్రంట్ టీత్ దగ్గర ఏదో బ్లాక్‌గా అనిపిస్తుంది. సంథింగ్ ఈస్ రాంగ్ విత్ మై ఫ్రంట్ టీత్ అని చెప్పి ఇన్సిస్టింగ్ హిస్ మామ్ టు చెక్ హిస్ టీత్ అనమాట. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, సీ ద కరెంట్ జనరేషన్ దే ఆర్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ ద స్మైల్స్, దేర్ టీత్, దేర్ హెల్త్. అంటే ఎంత అప్‌డేటెడ్‌గా ఉన్నారంటే లిటరల్లీ హి ఈస్ యూజింగ్ ద గాడ్గెట్స్ టు చెక్ హిస్ టీత్. వి ఆఫెన్ ఫీల్ హ్యాపీ. ఎట్లా అంటే పేషెంట్స్ ఏమైనా డౌట్స్ అడగడం గానీ, ఆ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ గురించి ఎంక్వైరీ చేయడంలో కూడా వి ఫీల్ హ్యాపీ. ఎందుకంటే దే షుడ్ నో వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ దేర్ మౌత్ అండ్ వాట్ ట్రీట్మెంట్ వి ఆర్ గివింగ్ ఫర్ దెమ్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. సో, వన్స్ అగైన్ ఐ ఫీల్ వెరీ గ్రేట్‌ఫుల్ టు ఈజింగ్ దేర్ పెయిన్. థాంక్ యూ ఆల్.